3,500 కోట్లు మిస్సింగ్ అంట. హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. నేను స్ట్రేట్ టు ద పాయింట్ వస్తాను. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఇలా వింత వింత పేర్లు, బ్రాండ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అసలుకి? మార్చ్ 2026లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక షాకింగ్ న్యూస్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ సిండికేట్ వల్ల స్టేట్ ఎక్స్చెకర్కి సమ్మరీ ఒక 3,500 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి న్యూస్ వస్తుంది. రీసెంట్గా 440 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేసేసింది. అసలు ఈ సిండికేట్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మన నెత్తి మీద ఇంత పెద్ద లిక్కర్ పాట్ ఎలా పగిలిందో చూద్దాం. మనం ఇండియా మొత్తం డిజిటల్ ఇండియా అంటూ అందరం ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ప్రతి చిన్నదానికి పేమెంట్స్ చేస్తున్నాం కదా ఆన్లైన్లో. కానీ లిక్కర్ స్టోర్స్లో మాత్రం క్యాష్ ఓన్లీ అని ఉంటాయి. ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ని డెలిబరేట్గా ఆపేసి ఆన్లైన్ ఆర్డర్ సిస్టమ్ని వీళ్ళు మాన్యువల్గా మార్చేసి ఎవరికి సప్లై చేయాలి, ఏ బ్రాండ్ అమ్మాలనేది ఈ సిండికేట్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ని వీళ్ళు సైడ్ లైన్ చేసేసి, అంటే వీళ్ళకి ఫేవర్డ్ బ్రాండ్స్కి మాత్రమే వాళ్ళకి ఎక్కువ సేల్ చేస్తున్నారు. దీనివల్ల జనాలకి క్వాలిటీ లిక్కర్ అనేది దొరకట్లేదు. అండ్ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ వీళ్ళందరూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇది కేవలం కరప్షనే కాదు, ఇది పబ్లిక్ హెల్త్తో ఆడుతున్న ఇది ఒక పెద్ద మాఫియా. ఇది అసలు ఇక్కడ వీళ్ళు మెయిన్ దందా ఏం చేస్తున్నారో చూద్దామా. ప్రతి లిక్కర్ కేసు మీద 15 నుంచి 20% కమిషన్ కట్ అయిపోతుంటుంది అనమాట. అది ఎవరు కడుతున్నారో తెలుసా? ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్స్కి డబ్బులు ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తున్నాయో తెలుసా మీకు? పోనీ ఈ ఈడీ రిపోర్ట్స్ ప్రకారంగా 1048 crores అంటే 1,048 కోట్లు వీళ్ళు ట్రేస్ చేశారు కంప్లీట్గా. ఈ డబ్బులతో వీళ్ళు హైదరాబాద్లో, బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని చెప్పి ఈడీ క్లియర్గా చెప్తుంది. అంటే తాగిన ప్రతి పెగ్గులో కూడా వాళ్ళ కమిషన్తో పాటు జనాల దగ్గర నుంచి మోసం చేస్తూ పొలిటీషియన్స్కి వెళ్తున్నాయి ఈ డబ్బులు. దొంతిరెడ్డి, వాసుదేవరెడ్డి లాంటి పొలిటీషియన్స్ కూడా వాళ్ళపైన ఈడీ రియాక్ట్ అవుతుంది. దీంట్లో ఉన్న షాడో ఆపరేటర్స్ ఎవరున్నారైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే బయటకు వస్తున్నాయి మెల్లిగా. అండ్ మీకు ఈ సిమిలర్ సౌండింగ్ బ్రాండ్స్ గురించి తెలుసా అసలుకి? అంటే ఒరిజినల్ బ్రాండ్ని పోలిన నేమ్తో లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసే ఇంకో బ్రాండ్, వాటి బేసిక్ ప్రైస్ని ఎక్కువగా చూపించి దీనివల్ల వచ్చిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ని వీళ్ళు తీసుకుంటుంటారు. ఎగ్జాంపుల్ మీకు వాటర్ బాటిల్ చెప్తారు, రైల్వే స్టేషన్స్లో దొరుకుతూ ఉంటాయి. బిస్లరీ ఒరిజినల్ బాటిల్ ఉంటే దాన్ని బిలిసరీ, ఇంకా పేర్లు మార్చేశారు, విచిత్రమైన పేర్లు పెట్టి మారుస్తూ ఉంటారు. సేమ్ థింగ్ మందులో కూడా, అంటే ఒరిజినల్ బ్రాండ్కి ఒక ఫేక్ బ్రాండ్ క్రియేట్ చేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అది మీకు ఆల్రెడీ తెలుసా బ్రాండ్స్ ఏంటో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు న్యూ లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ పోయిన 3,500 కోట్లు తిరిగి వస్తాయా అనేది ఒక క్వశ్చన్. లేదా పాత సిండికేట్ మెంబర్స్కి జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా దొరుకుతుందా అనేది ఇంకో క్వశ్చన్. మీరేమనుకుంటున్నారో కొంచెం చెప్పండి. లిక్కర్ వల్ల వచ్చే రెవెన్యూ స్టేట్కి చాలా ఇంపార్టెంట్. కానీ అదే రెవెన్యూ వాళ్ళ ప్రైవేట్ పాకెట్స్లోకి వెళ్తే మాత్రం అది లిక్కర్ మాఫియా వల్ల ఈ ప్రజలు చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత అయినా సరే నిజం బయటకు వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఈ ఫేక్ బ్రాండ్లు ఏమన్నా ఉంటే కింద కమెంట్ చేయండి. అసలు క్యాష్ సిస్టమ్ వెనకాల ఉన్న మాఫియాని మనం ఎక్స్పోజ్ చేద్దాం. మీరు కూడా నెక్స్ట్ టైం ఎక్కడైనా క్యాష్ ఓన్లీ ఉంటే దాన్ని అవాయిడ్ చేయండి. సబ్స్క్రైబ్ టు సారథి టాక్స్. జై హింద్.